వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్స్కు సంబంధించిన పలు కీలక అంశాలపై ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారితో పెన్షనర్స్ అసోసియేషన్ వారి చర్చలు, హామీలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మే 28, 2025 అనగా నిన్నటి రోజున మంగళగిరిలో నిధి భవనంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారిని కలిసి ఈ క్రింది అంశాలపై తక్షణ చర్యల కోసం మెమొరాండం సమర్పించడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పెన్షనర్ల ఆదాయ పన్నుకు సంబంధించి ఈ ఫైలింగ్ చేయడం కోసం అవసరమైన ఫామ్ 16 కొరకు సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షనర్లు ట్రెజరీల చుట్టూ పలుమార్లు తిరగవలసి వస్తున్నందున చాలా ఇబ్బంది ఏర్పడుతుందని వివరించడం జరిగింది. గతంలో ట్రెజరీ సైట్లో ఫామ్ 16 యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్ పొందుపరిచే వాటిని పెన్షనర్స్ వాటిని సులువుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండేదని వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో పెన్షనర్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా పెన్షనర్స్ ట్రెజరీల చుట్టూ తిరిగే భారం తగ్గుతుంది, వారికి ట్రావెలింగ్ వల్ల కలిగే ఆర్థిక భారం తగ్గుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది. ప్రస్తుతం తెలంగాణలో ఓటీపీ అవసరం లేకుండానే ట్రెజరీ సైట్ నుంచి నేరుగా ఫామ్ 16 డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ రకంగా ఏపీలోని పెన్షనర్స్కు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లోనే అవకాశం కలిగించాలి. సిఎఫ్ఎంఎస్ నందు పెన్షనర్స్కు సంబంధించిన పూర్తి డేటా, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్కు సంబంధించిన పూర్తి డేటా అనగా పుట్టిన తేదీ వంటి వివరాలను ట్రెజరీ పరిధిలో అప్డేట్ చేయడానికి చర్యలు చేపట్టాలి. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ కానందున అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందలేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి తక్షణం ఆ వివరాలను అప్డేట్ చేయడానికి సబ్ ట్రెజరీ అధికారులకు పూర్తి అధికారం ఇవ్వాలి, లేదా సిఎఫ్ఎంఎస్ సైట్లోనే అప్డేట్ చేయడానికి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పెన్షన్స్కు సంబంధించిన అన్ని సర్వీస్ రిక్వైర్మెంట్స్ అనగా ప్రతి సంవత్సరము సబ్మిట్ చేసే జీవన ధృవీకరణ పత్రాలు, పీపీఓ బదిలీ, ఆదాయ పన్నుకు సంబంధించిన సేవింగ్ డిక్లరేషన్, పెన్షన్స్ ఓల్డ్ ట్యాక్స్ రీజియం లేదా న్యూ ట్యాక్స్ రీజియం ఎంపిక చేసుకునే సౌలభ్యాలు వంటి వాటిని సిఎఫ్ఎంఎస్ నందు సింగిల్ విండోగా అప్డేట్ చేసి పెన్షన్స్కు ఉపయోగమయ్యేలా చేయాలి. గతంలో ప్రస్తుతం అయితే పెన్షన్స్కు ఓల్డ్ న్యూ ట్యాక్స్ రీజియం మాత్రమే ఉంటుంది. వీటన్నిటిని స్థానిక సబ్ ట్రెజరీ అధికారులు అప్డేట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఇక పెన్షనర్స్కు పే డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ సబ్ ట్రెజరీ అధికారే కనుక మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించిన ప్రపోజల్స్, బిల్స్ అన్నిటినీ ప్రాసెస్ చేసే అవకాశం, అధికారం సబ్ ట్రెజరీ అధికారులకు ఇవ్వాలి. అదేవిధంగా పెన్షనర్స్కు సంబంధించిన పెండింగ్లో ఉన్న అనేక రకాల బిల్స్ అన్నిటినీ కూడా తక్షణం చెల్లించే ఏర్పాటు చేయాలి. సిఎఫ్ఎంఎస్ నందు పెన్షన్స్కు సంబంధించిన ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ డిఫరెన్స్, డిఏ అరియర్స్ మొదలగు బిల్లులు అప్లోడ్ చేయటకు ట్రెజరీ సైట్ నందు ఆప్షన్ను ఎనేబుల్ చేయాలి. మొదలగు ముఖ్యమైనటువంటి డిమాండ్లను డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ అధికారి శ్రీ మోహన్ రావు గారికి సవివరంగా వివరించడం జరిగింది. వీటన్నిటిపైన తగు చర్యలు చేపడతామని వారు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు మరియు సెక్రటరీ జనరల్ గాలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చర్యలు చేపట్టినట్లయితే పెన్షనర్స్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.